దేవుని బిడ్డలారా, ఈ దినము 2 రాజులు 17:39 వచనాన్ని ధ్యానిద్దాం. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గల వారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటారో దేవుడు వారి పట్ల ఎంత గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారి శత్రువుల చేతి నుండి వారిని విడిపించునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం అనుకుంటాం మనకు శత్రువులు లేరని. కాదండి, తప్పకుండా మనకు శత్రువులు ఉన్నారు. మనకు పైకి బాగానే వారు కనిపిస్తుండొచ్చు, కానీ వారు లోపల పగను, కోపమును, ద్వేషమును కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, అట్టి వారి నుండి కాపాడబడ్డం చాలా కష్టం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మరి తెలియని ఇలాంటి శత్రువుల నుండి దేవుడే మనల్ని కాపాడతాడు. ఇంకా నిజమైన బయటికి కనిపించే శత్రువుల నుండి కూడా దేవుడు మనల్ని కాపాడతాడు. అంతేకాకుండా ఆత్మీయ శత్రువులైన దుష్టశక్తులు, సాతాన్ శక్తుల నుండి కూడా దేవుడు కాపాడతాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము కాపాడబడతామని వాక్యం సెలవిస్తుంది. అట్టి కాపుదల, భద్రత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.